ప్రభునందు ప్రియమైన సోదర సహోదరులకు మరొకసారి క్రీస్తు నామములో మీకు వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను. మరొకసారి దేవుడు మన జీవితంలో నూతన అవకాశం ఆయన మాటలు వినడానికి ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. పిల్లలు ఈరోజు మరొక వాక్య భాగంతో మనము దేవుని స్తుతిందాము, మనం బలపరచబడదాం, మనము ధైర్యపరచబడదాం. ఆదికాండం 24వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. ఆదికాండము 24వ అధ్యాయము 12వ వచనం. నా యజమానుడుగా అబ్రహాము దేవుడు నేను యెహోవా, నా కార్యము త్వరగా సఫలము చేసి నా యజమానుడుగు అబ్రహాము మీద అనుగ్రహము చూపును అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. ఈ మాటలు చెబుతున్నది ఎవరంటే, అబ్రహాముకి ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన పేరు ఎలియాజరు. అబ్రహాం ఏం చేశాడంటే ఎలియాజర్ని తన కుమారుడైన ఇస్సాకుకి వివాహం చేయు నిమిత్తము ఒక అమ్మాయిని చూడమని తన సొంత ప్రజలకు దగ్గరికి పంపించాడు, హెబ్రీల దగ్గరికి పంపించాడు. అప్పుడు ఎలియాజరు ఆ పనిలో ఉన్నప్పుడు, ఇదిగో నేను వచ్చిన కార్యము దేవుడు త్వరగా సఫలం చేస్తాడు అనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఈ మాటలు చెబుతున్నాడు. ఎలియాజరు చెబుతున్నాడు మాటలు, ఈ మాటలు. నా యజమానుడుకు అబ్రహాము దేవుడు నేను యెహోవా, అంటే నా యజమానుడు దేవుని యెహోవా దేవుని పూజిస్తున్నాడు కదా, ఆరాధిస్తున్నాడు కదా, ఆయన నా కార్యం త్వరగా చేస్తాడు, త్వరగా చేసి నా యజమానుడికి దయ చూపిస్తాడు అని ఒక అర్థం ఇచ్చేటట్టుగా రాస్తున్నాడు. ఈ వచనం ద్వారా మనకి ఏమర్థం అవుతుందంటే, దేవుడు కార్యము చేయవాడు, దేవుడు కార్యము సఫలము చేయవాడు. ప్రియులారా, మనము అనేక కార్యాలు తలపెడతాం. గృహము కట్టాలని కార్యము తలపెడతాం, వివాహం చేయాలని కార్యము తలపెడతాం, ఉద్యోగము సంపాదించాలని కార్యము తలపెడతాం, వ్యాపారం చేయాలని ఒక కార్యము, ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం, కార్యము తలపెడుతూ ఉంటాం. ఆ కార్యములు సఫలం చేసేవాడు దేవుడు అనే మాట మనకి అర్థమవుతుంది. జీవితంలో అనేక విషయాలు చేయటానికి కార్యాలు మనం తలపెడతాం, ప్రయత్నాలు చేస్తుంటాం, ఒక అడుగు వేస్తూ ఉంటాం. when we take step to go forward, మనము అడుగు ముందుకు వేస్తున్నప్పుడు ఆ కార్యము సఫలం అవ్వాలంటే దేవుడు సహాయం చేయాలి, దేవుడు కార్యం చేస్తాడు. కార్యము చేసేవాడు దేవుడే. ప్రయత్నం మనం చేయాలి, అడుగు మనం ముందుకు వేయాలి, కానీ ఆ కార్యము సఫలం చేయవాడు, ఆ కార్యము జయప్రదం చేసేవాడు మాత్రము దేవుడు. కనుక మనం ఏం చేయాలి తెలుసా? కార్యము తలపెట్టే ముందు, అడుగు ముందుకు వేసే ముందు మనం ఏం చేయాలి తెలుసా? వీ హ్యావ్ టు ప్రే టు గాడ్ అండ్ ఆస్క్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. దేవుని సహాయము మనం ప్రార్థన ద్వారా కోరాలి, దేవుని సహాయం కోరాలి, మనం దేవుని సహాయం అడగాలి. ప్రభా, నేను ఈ కార్యం తలపెట్టబోతున్నాను, ఇదిగో వివాహం చేయబోదు, నా బిడ్డలకు వివాహం చేయాలనుకుంటున్నాను, లేక గృహాన్ని కట్టాలనుకుంటున్నాను, లేదా ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాను, లేక ఇంకో ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలనుకుంటున్నాను. ఇది చేయు ప్రయత్నంలో మీ సహాయ సహకారాలు కావాలి ప్రభు అని మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ కార్యము దేవుడు సఫలం చేస్తాడు. ఎవ్రీథింగ్ వెన్ యూ స్టార్ట్ విత్ ప్రేయర్. ప్రతిది కూడా నువ్వు ప్రారంభించే ముందు ప్రార్థనతో ప్రారంభించు. గాడ్ విల్ మేక్ యూ టు బి సక్సీడెడ్. దేవుడు నిన్ను విజయప్రదంలోనికి నడిపిస్తాడు, జయప్రదంలోనికి నడిపిస్తాడు, బలపరుస్తాడు. నీకు కావలసిన వనరులు దేవుడు సమకూరుస్తాడు. అబ్రహాము ఎలియాజరుని పంపించేటప్పుడు ప్రార్థన చేసి ఎలియాజరుని పంపించాడు. ఎలియాజరు కూడా ప్రార్థన పూర్వకంగా ఉన్నాడు. అక్కడ అంటాడు చూసారా, నా యజమానుడగు అబ్రహాము దేవుడునైన యెహోవా నా కార్యము చేస్తాడంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అనమాట. దేవుడిని అనుకుంటున్నాడు, దేవుడు గొప్పవాడు కదా, నేను వచ్చిన కార్యం చేస్తాడు కదా అని ఎలియాజరు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, స్టార్ట్ విత్ ప్రేయర్ వాట్ ఎవర్ యు ఆర్ స్టార్టింగ్. నువ్వేమి ప్రారంభించినా ప్రార్థనతో ప్రారంభించండి. గాడ్ విల్ మేక్ ఇట్ సక్సెస్. దేవుడు దాన్ని విజయవంతం చేస్తాడు, దేవుడు దాన్ని సఫలం చేస్తాడు, దేవుడు దాన్ని
ఉన్నత స్థితిలోనికి తీసుకొస్తాడు. గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ గ్రేట్. దేవుడు గొప్పవాడు. గాడ్ వాంట్స్ అస్ టు బి గ్రేట్. దేవుడు మనల్ని కూడా గొప్పగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన చిత్తము. ఆయన మనం గొప్పగా ఉండాలంటే మన కార్యములు ఆయన సఫలం చేస్తాడు. కనుక గమనించండి, దేవుడు కార్యాలు చేసే దేవుడనే సంగతి మనకి అర్థమవుతుంది. ఎలియాజరు ఎలాగైతే ప్రార్థన చేశాడో, అబ్రహాముకి తగిన కోడలను దేవుడు వెంటనే చూపించాడు ఎలియాజర్కి. రెబ్కా అనే ఒక చక్కటి అమ్మాయిని ఎలియాజర్కి వెంటనే చూపించాడు. పెద్ద టైం వేస్ట్ అవలా. ఆయన ప్రార్థన పూర్వకంగా తన యజమానుడు పంపించాడు. ఈయన కూడా ప్రార్థన పూర్వకంగా ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యందు విశ్వాసంతో ముందుకు వచ్చాడు. వెంటనే రెబ్కా అనే అమ్మాయి కనబడింది ఆయనకి. దేవుడు కార్యము సఫలం చేశాడు. తన యజమానుడైనటువంటి అబ్రహాము కుమారుడికి ఒక మంచి భార్యను, తగిన భార్యను వెతుక్కుంటూ వస్తున్నప్పుడు దేవుడు రెబ్కా అనే అమ్మాయిని ఒక బావి దగ్గర చూపించాడు. ఎలియాజరు వచ్చిన కార్యము సఫలమైంది, జయప్రదమైంది. ద సూటబుల్ వైఫ్ టు ఐజాక్. ఇస్సాకుకు తగిన భార్యను ఎలియాజర్ ఫౌండ్. ఎలియాజరు కనుగొన్నాడు, చూశాడు. దేవుడే చూపించాడు ఎలియాజర్కి. కార్యము సఫలం చేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులు, వాట్ ఎవర్ యు ఆర్ ప్లానింగ్ టు డూ, అండ్ వాట్ ఎవర్ యు ఆర్ స్టార్టింగ్ టు డూ, అండ్ వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ టు డూ, మీరేం చేయాలని ఆలోచన చేస్తున్నారో, మీరేం చేయాలని ప్రణాళిక వేస్తున్నారో, మీరేం చేయాలని సిద్ధపడుతున్నారో, ప్రతిదీ కూడా కార్యము సఫలం చేసేటువంటి దేవునికి చెప్పండి. కార్యము సఫలం చేసేటువంటి దేవునితో మాట్లాడండి. ఆయన సహాయము అడగండి. దేవుడు కార్యము సఫలం చేస్తాడు. కార్యము సఫలం చేసేవాడు దేవుడే. ప్రియమైన సహోదరి సహోదరులు, సొలొమోను దేవాలయం కట్టించేటప్పుడు దేవుని యొక్క సహాయం కోరాడు. దేవుని సహాయం అడిగాడు. సొలొమోను యెరూషలేములో ఉన్నటువంటి ఒక హిస్టారికల్ టెంపుల్, చారిత్రాత్మకమైనటువంటి దేవాలయం యెరూషలేములో స్టిల్ టుడే ఇట్ ఈస్ బీయింగ్ కౌంటెడ్ హిస్టారికల్ టెంపుల్ ఇన్ జెరూసలేం. యెరూషలేంలో ఒక చారిత్రాత్మకమైన దేవాలయం కట్టగలిగాడు బికాజ్ ఆఫ్ దేవుడు సొలొమోను ద్వారా కార్యము సఫలం చేశాడు. ప్రియులరా, దేవుడు మన జీవితాల్లో కార్యము చేయవాడు. కనుక జస్ట్ ఆస్క్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. దేవుని సహాయం కోరండి, దేవుని సహాయం అడగండి. గాడ్ విల్ హెల్ప్ యూ అండ్ గాడ్ విల్ మేక్ ఇట్ సక్సెస్ ఇన్ యువర్ యాక్టివిటీ. ఈ కార్యములో దేవుడు సఫలం చేస్తాడు. ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించండిగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదముకు కారణభూతుడైన మా తండ్రి, సమస్తమునకు ఆధారమైన దేవా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, మమ్మలను మీరు ప్రేమించి, దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, మీ దీవెనలతో నింపి, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపి, మీ కృపలో భద్రపరిచి, సహాయ సహకారాలు అందించి, ఘనమైన కార్యములు మాకు జరిగించిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఈ దినమంతట్లో మీ కృపను గ్రహించండి. మా ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, కుటుంబాల్లో మీ సహాయ సహకారాలు అందించి జయప్రదం చేయమని, కార్యము జరిగించే దేవుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు, కార్యము సఫలం చేసే ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని, మా అవసరాలు తీర్చమని, అక్రతలు తీర్చమని. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో యేసు నామములో వారిని విడిపించండి. ఎవరైతే అనారోగ్య పరిస్థితులు ఉన్నారో యేసు నామములో ఆరోగ్యము దయచేయండి. ఎవరైతే మానసిక వేదన, మానసిక చింత ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. వారికి నిరీక్షణ, ఓదార్పును, ధైర్యమును సమకూర్చమని కోరి ప్రార్థన చేస్తున్నాను. చాలామంది ప్రార్థన సహాయం కోరారు. వారి అవసరాలు తీర్చండి ప్రభువా, అక్రతలు తీర్చండి. దేవా, మీ దీవెనలతో నింపమని, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపు. కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానం కలుగు చేయమని, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయమని, వ్యాపారం లేని వారికి వ్యాపారం దయచేయమని, మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని
ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.